ఇంకెరోజు అయితే 9వ తేదీ ఆగస్టు నెల 2004 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోషానికి వస్తే తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా సర్వసాధారణమే. అంటే రోజు నిన్న మొన్న ఈ వారం అంతా ఇదే చెప్పాను. సో మీరు కూడా సోదిగా భావిస్తే దానికి ఏం చేయలేము. అక్కడ ఏ విధంగా వచ్చిందో అలా చెప్పడం వరకే నా బాధ్యత. సో ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మనీ లైన్ మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న సెట్లో తక్కువగానే వచ్చింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జీఎస్ మనీ లైన్ మాట్లాడుకున్నా కూడా ఇక్కడ కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న సెట్లో తక్కువగా దిగుమతులు అయితే వచ్చాయండి. ఓవరాల్ గా చూసుకుంటే స్టార్టింగ్ పాతాళం ఏమాత్రం అయితే దిగుమతులు అయితే మార్పు అయితే లేదు. సేమ్ నిన్న సెట్లో అయితే కూడా తక్కువగానే వచ్చింది. ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, దిగుమతులు రోజు రోజుకు తగ్గుతా ఉన్నా కూడా నాకైతే వేలం పాటలు ఎక్కడ వేగం అయితే కనిపించడం లేదు. మెయిన్ రీజన్ ఒక్కటే వచ్చేసామంటే ఇప్పుడు అనంతపూర్కి అంటే హెవీ స్టాక్ వస్తుంది కదండి. సో అందువల్ల ప్రైస్ మదనపల్లికి అంటే దిగుమతులు తక్కువగా వస్తున్నా వెళ్ళడం లేదు. మాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీజన్ అయితే అదే. ఇంకా మీకేమన్నా తెలిసింటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. ఓవరాల్ గా మొత్తం మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకుంటే దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి.